హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. దీని పేరు తేనె మిఠాయి అంటారండి. ఇది మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. సో 90s కిడ్స్కి ఇది బాగా తెలిసి ఉంటుంది, తేనె మిఠాయి. సో దాన్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చేసి చూపిస్తాను. దానికోసం ఒక కప్పు రైస్ తీసుకున్నాను. దీంతోపాటు 3/4 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. సో ఈ రెండింటిని బాగా 1-2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. సో ఈ రెసిపీ అనేది మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. సో 90s కిడ్స్కి ఇది బాగా పరిచయమై ఉంటుంది రెసిపీ అనేది. సో ఈ బియ్యము మినప్పప్పు అనేది 1-2 సార్లు బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీన్ని బాగా ఒక 2-3 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. సో ఎంత బాగా నానితే పిండి అనేది అంత బాగా వస్తుంది ఈ రెసిపీ. సో నానిపోయినాయి. దీన్ని మనం నీరంతా బాగా వడిపి మిక్సీకి పట్టుకోవాలి. సో దీంట్లో కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకూడదు. సో ఇలా మనం గట్టిగా ఉండేలాగా మిక్సీకి పట్టుకోవాలి. నీరు అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు. సో పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. సో బరకగా కాకుండా చాలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మొత్తం గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఈ విధంగా మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కాదు, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర రెడ్ లేదు, నేను ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర రెడ్ అవైలబిలిటీగా ఉంటే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన కలర్లో దీన్ని చేసుకోవచ్చు. ఎక్కువగా దీనికి రెడ్ కలర్ని యాడ్ చేస్తుంటారు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో మీకు కావాలంటే రెడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై తగ్గ ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సో చిన్న ఉండలుగా, పెద్దవిగా వేసుకోకూడదు, చిన్న ఉండలుగా మనం ఆయిల్లో వేసుకోవాలి. దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో పెద్ద ఉండలు వేసుకోకూడదండి, చిన్న ఉండలుగా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత వీటిని మనం బౌల్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్న పిండిలన్నింటినీ కూడా ఈ విధంగా బాల్స్గా మనం ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం పిండిని ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా మనకు వస్తుందో. ఇప్పుడు దీనికి మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి నేను 1 కప్పు రైస్కి 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా అంటే 1/2 కప్ అయిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవాలి. దాంతోపాటు 2 స్పూన్ల తేనెను యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఈ సిరప్ అనేది మనకు కొంచెం స్టిక్కీగా, అంటే 2 వేలతో తాకితే కొద్దిగా సాగే విధంగా వచ్చేలాగా దీన్ని బాగా ఉడికించుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత కూడా కొద్దిగా 2 వేలతో తాకినప్పుడు మనకు కొంచెం సాగేలాగా ఉండేలాగా మనం ఈ సిరప్ని చేసుకోవాలి. మరీ ఎక్కువగా స్టిక్కీగా లేకుండా లైట్గా అతుక్కునేటప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకునేటువంటి ఉన్నాయి కదండి ఆ బాల్స్, వాటిని అన్నింటినీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము. సో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ కూడా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes దీన్ని బాయిల్ చేసుకోవాలి.
సో మొత్తం కలిపేసుకొని ఆ బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత గరిటతో అన్నీ తిప్పుకోవాలి. సో దీన్ని ఒక 3 to 4 hours మనము ప్లేట్ కవర్ చేసి ఉంచాలి. సో చూడండి, ఫైనల్గా మనకు తేనె మిఠాయి అనే స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి తినడానికి, చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగా ఉంటుంది. చూడండి, జ్యూసీగా కూడా ఇవి మనకు ఉంటుంది. సో మనం చిన్నప్పుడు ఇవి బాగా తినేవాళ్ళము. ఇవి చిన్నప్పుడు తిన్న వాళ్ళు కమెంట్లో కమెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా అందరూ ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు దీన్ని. సో 90s కిడ్స్కి చాలా బాగా పరిచయమైనటువంటి రెసిపీ ఇది. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.